Hi, hello, namaste, welcome to our channel. Please do like, share and subscribe. Please try to watch the full video. ఈ వీడియో ఏంటి అంటే మా ట్రిప్ టు మనాలి అనమాట. ఫ్యామిలీ ట్రిప్, సమ్మర్ వెకేషన్కి మేము వేసుకున్న ట్రిప్ అనమాట. సో మీరు కూడా ఎంతమంది మనాలి వెళ్ళారో జస్ట్ డూ కమెంట్. మనాలిలో ఏమేమి చూసారు, ఎలా ఎంజాయ్ చేశారో కూడా జస్ట్ డూ కమెంట్. సో మా పిల్లలైతే ఫుల్ ఆన్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఫ్లైట్ జర్నీ అనమాట. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ అండ్ రిటర్న్లో ట్రైన్ జర్నీ బుక్ చేసుకున్నాము. అండ్ ఫ్లైట్ జర్నీ అంటే మస్తు మజా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఆ వ్యూ కూడా చూడండి, క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, సన్ రైజ్ కానీ రేస్ కానీ అసలు సూపర్గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు విండో సీట్లో. అండ్ మాకు వచ్చేసి శాండ్విచెస్ ఫ్రీగా వచ్చాయన్నమాట ఫ్లైట్లో. సో మేము ఆ శాండ్విచెస్ని ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే అది చూసే చిన్నగా ఉంది, అసలు కడుపు నిండుతుందో లేదో అనుకున్నాం, కానీ ఫుల్ ఫుడ్ అయితే నిండిపోయింది. అండ్ మనకి జ్యూస్ అంటే జ్యూస్, కాఫీ కావాలి అన్నా కూడా, డ్రింక్ కావాలి అన్నా కూడా ఏదైనా ఇస్తారు. సో నేనైతే డ్రింక్ తీసుకున్నాను అండ్ చికెన్ శాండ్విచ్ తీసుకున్నాను అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ మేము వచ్చి రీచ్ అయ్యాము ఢిల్లీలో. సో హైదరాబాద్ టు ఢిల్లీ అనమాట. ఫస్ట్ డే మేము ఢిల్లీలో స్టే చేసి కాసేపు అండ్ నైట్ మళ్ళీ మనాలికి స్టార్ట్ అవుతామన్నమాట బస్లో. సో ఢిల్లీ ట్రిప్ అనగానే మనకు చాలా ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి. సో మేము ఇలా రిక్షా మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాము మా ట్రిప్కి. సో ఫస్ట్ మేము వచ్చేసి జామా మసీద్ చూసామన్నమాట. బాగుంది ప్లేస్ అయితే. అండ్ నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ అనమాట. రెడ్ ఫోర్ట్లో కూడా చాలా ఎంజాయ్ చేసాము. మంచి మంచి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ అంతా అయితే మంచిగా ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఫుల్ ఆన్ తిరుగుతూ మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి రాజ్ఘాట్, మన గాంధీజీది మెమోరియల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్షర్ధామ్ వెళ్ళాము. ఇంకా నైట్ అయింది, అది 6 వరకు క్లోజ్ అన్నారు. సో మేము ఆ లోపు అయితే రీచ్ అయ్యాము. బట్ బ్యూటిఫుల్ ప్లేస్, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్, అసలు సూపర్గా ఉంది. లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేదనమాట. సో మేము బయటికి వచ్చి అలా ఒక చిన్న క్లిప్ తీసుకొని వచ్చేసాను. అండ్ మేము నైట్ ఇంకా జర్నీ మనాలికి ట్రావెల్ అయ్యి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము మనాలిలో చేసామన్నమాట. మా ఫస్ట్ డే ట్రిప్ మనాలిలో లోకల్ సైట్ సీయింగ్ అనమాట. లైక్ మాల్ రోడ్, వన్ విహార్ ఇవి చేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలు అయితే రాగానే టాయ్స్ స్టార్ట్ చేశారు, ఇంకా మంచిగా ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనాలి వన్ విహార్ అనమాట. సో ఇక్కడ పిల్లలు మంచిగా పార్క్ అంతా గ్రీనరీ ఉంది. సో మంచిగా ఎంజాయ్ అయితే చేశారు. అండ్ మేము వచ్చేసి ఇక్కడే మంచి కాశ్మీరీ అవుట్ఫిట్స్ కూడా వేసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. అండ్ ట్రిప్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అనమాట. నాకు అసలు ఖర్గోష్ అంటే భయం, బట్ స్టిల్ ఆమె పట్టుకో అంటే మంచిగా హ్యాండ్లో పట్టుకొని అయితే మంచిగా ఉప్పుకుంటూ ఎంజాయబుల్గా మంచిగా మెమరీ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోప్ రైడ్ అనమాట. సో పిల్లలు అలా రోప్ పట్టుకొని వెళ్ళారు అండ్ మంచిగా వాళ్ళు స్వింగ్ చేస్తూ ఉంటే అయితే ఫుల్ భయం వేసింది, ఎక్కడ కింద పడిపోతామో అని. అండ్ మేము కూడా చేసాము, ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. కింద వాటర్, చుట్టూ ట్రీస్, బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మా పెంట్ హౌస్ అనమాట. పెంట్ హౌస్ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అసలు మా రూమే అదిరిపోయింది. మంచి స్పేషియస్గా సూపర్గా ఉంది. 5th ఫ్లోర్, బట్ స్టిల్ 2 బెడ్రూమ్స్, మంచి హాల్, ఇంకా ఏంటి విండోస్ నుంచి కూడా సూపర్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. మంచిగా ముందు కూడా మంచి బాల్కనీ ఉంది. బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్, ఇంకా అసలు ఎందులో కూడా మైనస్ లేదనమాట, అలా ఉంది రూమ్స్ అయితే. మంచిగా ఏసీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కిచెన్ కూడా ఉంది, కానీ మనమైతే ఏం చేసుకోము. ఆల్మోస్ట్ ఫుడ్, లంచ్ ఒకటి వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మనం కింద వెళ్ళి చేసుకోవచ్చు 2 days. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఒక బెడ్రూమ్ అండ్ ఇంకొక బెడ్రూమ్ అటువైపు ఉంటుంది. వాష్రూమ్ కూడా కామన్ బాత్రూమ్, ఒకటే బాత్రూమ్ ఉందన్నమాట. సో యూస్ చేసుకోవచ్చు. సూపర్గా వ్యూ అయితే అసలు అల్టిమేట్. మంచిగా ఎర్లీ మార్నింగ్ అయితే ఆ స్నో, హిమాలయాస్ మనకి విండో నుంచి కనిపిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది. అసలు ఇలా విండోస్ నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది. ఇంకా డైరెక్ట్ మనం ఆ హిమాలయాస్ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ ఊహన ఎంత బాగుంది కదా. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అలా. సెకండ్ డే కులుకి మంచి స్నో యాక్టివిటీస్ కోసం అనమాట. డ్రెస్సెస్ కూడా అక్కడ మేము రెంట్ తీసుకొని, రైడ్స్ కూడా ప్యాకేజ్ మాట్లాడేసుకొని ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ మాకు యాక్టివిటీ వచ్చేసి
జిప్ లైన్ అనమాట, మంచి లాంగెస్ట్ జిప్ లైన్. ఇక్కడి నుంచి అక్కడికెక్కడికో పోతుంది. అసలు ఫస్ట్ భయం వేస్తుంది అనుకున్నాము, బట్ పిల్లలు కూడా ఇంత భయపడకుండా వెళ్ళారు. సో మా వారు పిల్లలు వెళ్ళారు, నేను మా చెల్లి వెళ్ళామన్నమాట కాంబోలో. మంచిగా వీడియో కెమెరాస్కి ప్రతి ఒక్క యాక్టివిటీస్కి వీడియో కెమెరా మనం ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి, అండ్ కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ కావాలి అన్నా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి. సో ఇవన్నీ మనకు ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్ అవ్వవు. అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ టనల్. మనం హిమాలయాస్కి వెళ్ళాలి అని అంటే సో టనల్ త్రూ పాస్ అవ్వాలి. ఇది రీసెంట్గా మనకి మోడీజీ గారు ఓపెనింగ్ చేశారంట. సో ఆ టనల్ నుంచి మనం హిమాలయాస్కి స్టార్ట్ అవుతాము. యాక్చువల్గా మేము ఈ ప్యాకేజ్ అంతా కూడా బుక్ చేసుకున్నాం అనమాట ట్రావెలర్స్తోని. సో బుక్ చేసుకున్నందుకు మాకు టైం కలిసి వచ్చింది. అమౌంట్ కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం మనకు ఫుడ్ కానీ ఇలా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో వన్ బై వన్ కంటిన్యూస్గా మనకి ప్లేసెస్ విజిట్ చేయడం కానీ ఫుడ్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ ఇంకా వాళ్ళే చూపిస్తారు. సో హ్యాపీగా అయితే వెళ్ళి రావచ్చు. సో ఇంత హిమాలయాస్కి వెళ్ళిన తర్వాత మంచి మ్యాగీ తినకపోతే ఎట్లా, సో అందుకని మ్యాగీ అయితే తినేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యూబ్ రైడ్ అనమాట. సో ట్యూబ్ రైడ్ 1 by 1 చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా చూస్తున్నారు కదా అదంతా లైన్, ఆ పైనకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది, మస్తు టైం పట్టింది. బికాజ్ అక్కడ స్టెప్స్ అలాంటివి ఏం లేవు, పైనుంచి కింద పడితేనైతే ఇంక అంతే అనుకున్నాం మేమైతే. అసలు నేను అక్కడ వరకు కూడా ఎక్కుతానో లేదో అనుకున్నా, బట్ ఫైనల్లీ ఎక్కేసి నా రైడ్ అయితే ఫినిష్ చేసేసుకున్నా. సో ఈ కొంచెం రైడ్ కోసం అంతసేపు వెయిట్ చేసి అక్కడ వరకు అంత సాహసం చేసినావా అనిపించింది. మా చిన్నోడైతే లైట్ వెయిట్ ఉన్నాడు, మధ్యలో ఆగిపోయింది. సో ఇంకా స్నోతో ఆడకుండా ఎలా ఉంటాం చెప్పండి. అక్కడికి వెళ్ళాక అంతే కదా, పిచ్చిగా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా స్కైయింగ్ కూడా చేసాము, ఆల్మోస్ట్ అన్లిమిటెడ్. మా పెద్దోడు ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలాసేపు ఆడారనమాట. నేను మాత్రం కాసేపు ఆగి ఇంకా వాళ్ళు కింద పడుతూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం లేపడం ఇదే అయిపోయింది. అండ్ మీకు మంచిగా నా పెంట్ హౌస్ వ్యూ అయితే చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. సో చూడండి, ఫస్ట్ ఆ ఫ్రేమ్ చూడగానే మస్తు అనిపించింది నాకు, ఎంత మంచిగా ఉందంటే అసలు సూపర్గా ఉంది. అండ్ వ్యూ చూస్తున్నారు కదా, అంత పై వరకు ఆ హోటల్స్ రూమ్స్, ఆ చెట్ల మధ్యలో ఆ హిమాలయాస్ మీద ఆ స్నో, అసలు ఎంత అంటే అంత అద్భుతంగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మెన్షన్ చేస్తాను కావాలి అనుకుంటే మాత్రం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళది అనుకుంటా. సో మనకి ఆంధ్ర ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. వ్యూ కూడా అసలు వ్యూ కోసం ఆ రూమ్ తీసుకోవడం ఎట్లాంటి తప్పు లేదనిపించింది. కాకపోతే 5th floor మెట్లు ఎక్కి దిగడం అనేది కొంచెం టాస్క్ అనిపించింది. బట్ ఏముంది, మార్నింగ్ ఒకసారి దిగుతాం, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఎక్కుతాం అంతే ఇంకా. సో నైట్ వ్యూ కూడా సూపర్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి నా నెక్స్ట్ డే అవుట్ఫిట్ అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇవాళ వచ్చేసి ఏమంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మనకి హోటల్ వాళ్ళు. ఫుడ్ కూడా బాగుంది, ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ మనం అక్కడి నుంచి హోటల్ వెకేట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా సర్దేసుకొని డైరెక్ట్ యాక్టివిటీస్ చేసుకొని అక్కడి నుంచి రిటర్న్ ఇంకా మళ్ళీ ఏమంటారు అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి బస్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మేము డైరెక్ట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఆ ట్రావెల్ వాళ్ళే ఒకరి దగ్గర తీసుకెళ్తారు. సో మనం ఇక్కడ యాక్టివిటీస్ కోసం మళ్ళీ పే చేసి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా, సేఫ్టీ మెజర్స్ కానీ అన్నీ కూడా. సో అక్కడ కూడా మళ్ళీ డ్రెస్సెస్ తీసుకొని మనం అమౌంట్ పే చేసి స్టార్ట్ అయిపోయాము. అదేంటి రివర్ రాఫ్టింగ్ అసలు అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే రివర్ రాఫ్టింగ్ అయితే చేయాలి. ఆ ర్యాపిడ్స్ నుంచి పైకి కిందికి ఇలా ఎగురుతుంటే అయితే అసలు భలే మజా వచ్చింది. అండ్ వాళ్ళు కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కిందికి బెండ్ అవ్వమని, ఎందుకంటే వాటర్ పైకి పడేటప్పుడు అసలు సూపర్గా ఉంటాయి. డ్రెస్సెస్ అయితే పక్కా తడిచిపోతాయి అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పారాగ్లైడింగ్ కోసం వెళ్ళాము. వామ్మో, ఇదైతే ఒక పెద్ద టాస్క్, లైఫ్లో ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. అంటే ఇది పైకి వెళ్ళేటప్పుడు ఒక 3 vehicles చేంజ్ చేసాము. కంప్లీట్ టాప్ హిల్ మీదకి తీసుకెళ్లారనమాట. ఒక హైట్ నుంచి ఒక హైట్ వరకు ఒక వెహికల్లో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో హైట్కి ఇంకో వెహికల్లో అలా తీసుకెళ్ళి పైనుంచి స్లైడ్ చేస్తూ, రన్నింగ్ చేస్తూ, జంప్ చేస్తూ పారాగ్లైడింగ్ చేయాల్సి వచ్చింది.
సో అది కొంచెం పెద్ద టాస్క్, బట్ గాలిలో ఎగురుతున్నంతసేపు అయితే ఫుల్ ఆరాం, మస్తు హ్యాపీ అనిపించింది. మంచిగా 5 minutesలో కిందికి దిగిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ ట్రైన్లో వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్. ఇందులో మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మంచి మంచి స్నాక్స్ కూడా ఇస్తారు. చాలా బాగా మంచి రిటర్న్ ట్రిప్ కూడా మంచిగా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. బర్త్లో మంచిగా స్లీపర్ కోచ్ కాబట్టి, ఏసీ కోచ్ కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫైనల్గా మంచి మంచి మెమొరీస్తో మంచి ట్రిప్ అయితే ఒకటి మన ఏమంటారు మన లిస్ట్లో అయితే వేసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీరు వెళ్తే మీరు ఏవే ప్లేసెస్ చూశారు, ఇంకేమైనా మేము మిస్ అయ్యామా, లేదంటే మీరేమైనా మిస్ అయ్యారా, మీకేమైనా డీటెయిల్స్ కావాలా అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అండ్ బటర్, ఇంకా స్నాక్స్కి కొంచెం రోల్స్ ఇచ్చారు, జామ్ ఇచ్చారు, కెచప్ ఇచ్చారు. అండ్ మనకి మిల్క్ పౌడర్, హాట్ వాటర్ ఇస్తారు, టీ పౌడర్, హాట్ వాటర్ ఇస్తారు. సో అలా మనకి ఏది కావాలంటే అది అందులో డిప్ చేసుకొని మనం సిప్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి స్నాక్స్ అనమాట. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకి ఇచ్చారు. ఫుల్ కడుపు అయితే మంచిగా నిండిపోతుంది. సో ఇది వచ్చేసి మిల్క్ అనమాట, మిల్క్ పౌడర్ ఇచ్చారు. సో నేను హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని మంచిగా స్టిర్ చేసుకొని తాగేశాను. సో ఇలా మేమైతే ఫుల్ ఆన్ 4 days ఎంజాయ్ చేసాము మా ట్రిప్లో మా ఫ్యామిలీతో. సో మీరు ఇంకేమైనా కావాలి అనుకుంటున్నారా డీటెయిల్స్, సో నాకైతే మెన్షన్ చేయండి. సో ఫైనలీ ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలి అనుకుంటున్నా, బట్ చాలా డిలే అయ్యింది. అండ్ సమ్మర్ అయిపోయాక పోస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే ఫైనల్గా పోస్ట్ అయితే చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా నా హాట్ మిల్క్ ఎలా ఉందో. ఓకే టేస్ట్ ఓకే, బట్ మరీ న్యాచురల్ మిల్క్ లాగా అయితే అనిపించలేదు. బట్ ఫుడ్ అయితే మంచి వెరైటీస్ అయితే ఇస్తున్నారు అబ్బా, అదైతే మంచిగా అనిపించింది. సో విత్ లాట్స్ ఆఫ్ మెమొరీస్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్, విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ మేమైతే మా ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ మై హబీ, దిస్ ఈజ్ మై యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పాడు. సో అదొకటి నాకు మంచి అనిపించింది. సో మేము యానివర్సరీ స్పెషల్గా 13 years ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్కి సందర్భంగా మేము ఇలా కులు మనాలి ట్రిప్ అయితే వేసుకున్నాము. ఫైనల్గా మంచి మెమొరీస్తో అయితే రిటర్న్ అయ్యాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.